ఫ్రెండ్స్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇప్పుడు వినాయక చవితి అలాగే దసరా, నవరాత్రులు ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇలాంటప్పుడు చాలా ఈజీగా చేసుకునే రెసిపీ ఒకటి నేను మీ అందరికీ చూపిస్తాను. అది వచ్చేసరికి పాల ముంజలు. చూస్తున్నారు కదా, ఇవి బూరుల్లా కనిపించే పాల ముంజలు, కానీ ఇవి బూరులు కాదు. ఎటువంటి పప్పు నానబెట్టకుండా చేసుకునే రెసిపీ పాల ముంజలు. దీనికోసం ముందు సూజీ అని తీసుకున్నాను, అంటే ఉప్మా రవ్వ ఒక కప్పు తీసుకున్నాను. దీనికోసం అంటే ముందు నేను దీనికి హల్వా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఈ హల్వా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది పక్కన ఉంచేయాలండి. ఇది చల్లారుతూ ఉంటుంది కదా. హల్వా మనందరికీ కూడా వచ్చు కాబట్టి నేను మీ అందరికీ చూపించలేదు. అదే ఇష్టమైతే పూర్ణం ఉంటుంది కదా, శనగపప్పు పూర్ణం కానీ ఎర్ర రవ్వ ఉంటుంది కదా, ఎర్ర రవ్వతో హల్వా కూడా చేసుకోవచ్చు. నేను ఈరోజు హల్వాతో చేసి చూపిస్తా. ఇప్పుడు దీనికోసం ఒక కప్పు పాలు తీసుకోవాలి. ఒక కప్పు పాలు, ఒక కప్పు వాటర్, ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్న తర్వాత ఇదిగోండి ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. ఈ మూడు కూడా సమానంగా తీసుకోవాలి. కొంచెం టేస్ట్కి కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత గ్యాస్ని చాలా సిమ్లో పెట్టాలి. సిమ్లో పెట్టి ఇది కలుపుతూనే ఉండాలి. ఇలాగా కలుపుతూ ఉంటే ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా చూసుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉంటే గట్టిపడిపోతుంది. ఇది చూసారు కదా, ఈ విధంగా సిమ్లో పెట్టి ఇలా కలుపుతుంటే చూసారా ఎలా గట్టిపడిపోయిందో. ఇది బాగా గట్టిపడాలండి. ఇంకా ఇదిగోండి ఈ విధంగా గట్టిపడిపోయింది కదా. ఇప్పుడు గట్టిపడిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసి ఇది బాగా చల్లారనివ్వాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఇప్పుడు నేను చూపిస్తా. ఇప్పుడు హల్వా ఉంది కదా, హల్వాన్ని కూడా ఇలా ఉండల్లా చేసేసుకోవాలండి. చేసుకుని పక్కన పెట్టేసుకున్నాక ఇప్పుడు కొంచెం ముద్ద తీసుకోవాలి. ఇలాగా ఈ పిండి ముద్ద తీసుకుని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని చేతికి ఇదిగోండి ఈ విధంగా నేను చూపిస్తున్నాను కదా, ఒక ఉండ అయితే దీంట్లో పెట్టి ఇదిగోండి ఇలా స్టఫ్ చేసేసుకోవాలి. ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇదిగోండి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆయిల్లో వేయించేసుకోవడమే. అప్పుడు పాల ముంజలు రెడీ అయిపోతాయి. ఈ పాల ముంజలు వచ్చేసరికి మనకి ఏదైనా ఫంక్షన్స్కి కానీ ఇలాగా ఏమన్నా మనకి ఫెస్టివల్స్ జరుగుతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చండి. ఎటువంటి పప్పు నానబెట్టిన అవసరం లేదు. చాలా తక్కువ టైంలో ఇవన్నీ కూడా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. నాకు ఎలా వచ్చాయి కామెంట్ చేయండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది. ఇదిగోండి మొత్తం అన్నీ కూడా ఈ విధంగా చేసేసుకోవడమే, చాలా ఈజీ అండి. మొత్తం కూడా ఇలా స్టఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇదిగోండి కొన్ని అయితే చేసి చూపించాను మీకు. ఈ విధంగా మొత్తం చుట్టేసుకోవాలి. ఇప్పుడు కడాయి పెట్టుకుని దీంట్లో ఆయిల్ పోసుకోవాలి. ఇది మరీ లో ఫ్లేమ్లో కానీ అలా హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఇప్పుడు నేను ఆయిల్ పెట్టాను కదా కడాయిలో. ఇప్పుడు ఆయిల్ కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వేసేసుకోవడమే ఆయిల్లో. చూసారు కదా ఎలా ఇవి అసలు విడిపోవండి, అసలు సమస్య లేదు. అసలు విడిపోకుండా చాలా చక్కగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో ఇలాగా వేయించేసుకోవడమే. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. ఇవ్వండి ఈ కలర్లో గోల్డెన్ కలర్లో వస్తే తీసేసుకోవడమే. సేమ్ బూరెలా కనిపిస్తున్నాయి కదా మీకు. చాలామందికి గుండ్రంగా వేయడం రాదండి బూరెలు. అలాంటప్పుడు ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసుకోండి. పప్పు పూర్ణంతో కానీ ఇలా ట్రై చేశారంటే ఎవరికి కూడా డౌట్ రాకుండా ఇంత గుండ్రంగా బూరెలు వేశారా అని అనుకుంటారు. చూసారు కదా ఈ కలర్లో వచ్చాయి కదా మొత్తం. ఇలాగా ఈ కలర్లో ఉన్నప్పుడే తీసేసుకోండి. మరి ఇంకెందుకు లేటు, ఈ వినాయక చవితికి మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.